పరమాత్మ నెరుగవేమే పాపిష్టి మనస భయమిడిచియుండవేమే పరమాత్మ ఎవరనెడు పరిశీలనము లేక పరమాత్మ నెవరనెడు పరిశీలనము లేక ధరపైన ప్రతిమలకు దండాలు వెడుదు పరమాత్మ నెరుగవేమే పాపిష్టి మనస భయమిడిచియుండవేమే నిజమేదో ఎరుగకున్నావే ఓ మాయ మనస అదు నరయా లేకున్నావే నిజమేదో గణలేక నిలభ్రాంతులతో బడియు నిజమేదో గణలేక నిలభ్రాంతులలో బడియు సుజనుల దరి చేరి సుగతెరుగాకున్నావు సుజనుల దరి చేరి సుగతెరుగాకున్నావు పరమాత్మ నెరుగవేమే పాపిష్టి మనస భయమిడిచియుండవేమే అలసాట నీకేలానే ఓ వెర్రి మనస ఆలోచనములేలానే అలసాట పడనేలా ఆలోచించగానేలా అలసాట పడనేలా ఆలోచించగానేలా నిలను విడవక ముందే నీవా సత్యము గనవే నిలను విడవక ముందే నీవా సత్యము గనవే పరమాత్మ నెరుగవేమే పాపిష్టి మనస భయమిడిచియుండవేమే మాకు చాలా మనం చాలా మూఢత్వమునందాగే ముదనష్టి మనస యాడాయేమో అనబోగే మూఢత్వమునందాగే ముదనష్టి మనస ఏడాయేమో అనబోగే మూఢత్వమిడలేక నా రూఢి పడలేక మూఢత్వమిడలేక నా రూఢి పడలేక పాడైపోయేవో బతుకంతా వ్యర్థముగా పాడైపోయేవో బతుకంతా వ్యర్థముగా పరమాత్మ నెరుగవేమే పాపిష్టి మనస భయమిడిచియుండవేమే సత్యములెరుగావే సోమారి మనస నిత్యమన్నది గానావే సత్యములెరుగావే సోమారి మనస నిత్యమన్నది గానావే సత్యము కనుక సకల చింతలు బడియు సత్యము కనుక సకల చింతలు బడియు గచ్చంతారము లేక కనగంలో బడేదావు పరమాత్మ నెరుగవేమే పాపిష్టి మనస భయమిడిచియుండవేమే నేను మేనులు తరసాదే అజ్ఞాన మనస నేనేదో నిజమెరుగావే నేను మేనులు తరసాదే అజ్ఞాన మనస నేనేదో నిజమెరుగావే నేను మేనులో తెలిసి నాదారామును గనియు నేను మేనులో తరసి నాదారామును గనియు ఈ అఖిల జగమునకు ఆత్మదేవుడా ననవే పరమాత్మ నెరుగవేమే పాపిష్టి మనస భయమిడిచియుండవేమే భావాతీతముగున్నది ఓ మంద మనస నీవు నేను గానిది ఆ భావాతీతముగున్నది ఓ మంద మనస నీవు నేను గానిది
సావా నిరవయ మూల సావా నిరయవ మూల సంబంధము లేక ప్రవిమాల రూపమై పరిపూర్ణమున్నది పరమాత్మ నిరుగావేమే పాపిష్టి మనస భయమిడిచేయుందావేమే ఆ బోధా గురు నిరాకుందావే ఓ పిలికి మనస వేదాంత మిడాలియావే బోధా గురు నిరాకుందావే ఓ పిలికి మనస వేదాంత మిడాలియావే సాధించి మదిలోన సద్గురు శరణంబ సాధించి మదిలోన సద్గురు శరణంబ గాథాలు తీర్చియో గమనము నెరుగావే పరమాత్మ నెరుగావేనే పాపిష్టి మనస భయమిడిచియుండావేనే పరమాత్మాయ వారణడు పరిశీలనము లేక పరమాత్మాయ వారణడు పరిశీలనము లేక ధరపైన ప్రతిమలకు దండాలు పెడుతూ పరమాత్మ నెరుగావేనే పాపిష్టి మనస భయమిడిచి ఉండావేనే. ఈ తత్వంలో పరమాత్మ నిరుగావేమే పాపిష్టి మనస అని మనసుకు చెప్తున్నాడు ఇక్కడ గురుదేవుడు. ఎందుకు మనసు అంటే మనసే హృదయ గ్రంథి. హృదయ గ్రంథి అంటే ఏదో కాదు, మనసే హృదయ గ్రంథి అంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ ప్రాణములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు బుద్ధి కలిస్తే అది సూక్ష్మ శరీరం అవుతుంది. దానే హృదయ గ్రంథి. హృదయ గ్రంథి వీడాల అని పెద్దలు చెప్తూ ఉంటారే. ఆ హృదయ గ్రంథి అంటే ఏందో అనుకోవద్దండి. జ్ఞానేంద్రియములు 5 అంటే ఒకటేంది జ్ఞానేంద్రియములు అంటే ఇన్పుట్ అంటారు. ఇన్పుట్ అంటే లోపలికి తీసుకునేది. జ్ఞానేంద్రియములు 5 కూడా లోపలికి తీసుకుంటాయి. కళ్ళు దృశ్యాన్ని తీసుకుంటాయి లోపలికి, చెవులు శబ్దాన్ని తీసుకుంటాయి లోపలికి, ముక్కు వాసన తీసుకుంటుంది లోపలికి, నాలుక రుచి తీసుకుంటుంది లోపలికి, చర్మము స్పర్శను తీసుకుంటుంది లోపలికి. ఇవన్నీ ఇన్పుట్టే, అవుట్పుట్ కాదు. అంటే లోపలికే, బయటికి వదలవు ఇవి. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఈ ప్రపంచాన్ని లోపలికి తీసుకుంటున్నాయి. అవునా కదా? అంటే ఈ కంటి చూపు ద్వారా అనేక రూపనామాదులను మదిలో పెట్టి మన భ్రమకు గురి చేస్తుంది. అవునా కదా? అనేక భ్రమలకు భ్రాంతులకు గురి చేసి మహావిష్ణు స్వరూపం, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీరామచంద్రుడు రూపాలు చూస్తున్నాం. ఆ రూపాలు చూసినప్పుడు ఆ మనస్సు చెల్లించుతుంది. ఆ రూపాన్ని లోపల ప్రతిష్ఠిస్తుంది మనకు. అబ్బా మహానుభావుడు దేవుడు అనేటువంటి ఒక భావాన్ని మన హృదయంలో నిలుపుతుంది. నిలిపి ఆ బంధంలో ఇరికిస్తుంది. నేను అట్లా దేవుడి విషయం అనేది పర్వాలేదు, అది ఎలాంటి హాని జరగదు మనకు. కాకపోతే మిగతా ప్రపంచ విషయాలన్నింటినీ కూడా అందము కావచ్చు, రూపం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, ధనం కావచ్చు, ఎన్నో ఉన్నాయి. ఎన్నో వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో. ఈ చూసిన ప్రతి వస్తువు అంతా మదిలో నిలిపి అది కావాలన్నటువంటి పరితాపాన్ని మనకు కలగజేస్తుంది. వాళ్ళకుంది మనకుంటే బాగుండు. ఈ కంటి ద్వారానే కదా వాళ్ళు మన ముందరే పాపం పేదగా ఉన్నారు. ఈరోజు ధనవంతులయ్యి మాడి కట్టినారు, కారు తెచ్చుకున్నారు. అవునా కదా? ఇవన్నీ చూసి అది మనకు కూడా కావాలి ఆశ. ఈ మనసులో ఈ విధంగా మన శరీరంలో ఈ యొక్క జ్ఞానేంద్రియములు 5 ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను మొత్తం లోపల నింపేస్తాయి. వీటి జ్ఞానేంద్రియముల పేరే ఉంది కానీ
ఈ జ్ఞానేంద్రియములు 5 కూడా చాలా డేంజర్ మనకు. ఈ జ్ఞానేంద్రియాలు 5 చాలా డేంజర్ మనకు. జ్ఞానేంద్రియాలే కాదని చెప్పలే. అయితే ఆ జ్ఞానేంద్రియాలు జ్ఞానం వరకే పనిచేస్తే మంచిది, అన్నీ కావాలనుకుంటుంది. అలాగే చెవులతో వినిన మాట కానీ వినిన వస్తువు, ఏదైనా వస్తువు చెవుతో వింటాం మనం, అది కావాలంట. వినకపోతే మనకు తెలియదు కదా. వింటే కావాలి. ఒకరు ఫోన్ చేసినారు, అయ్యా మంచిది పదార్థం బాగుంది, అది ఇట్లా ఇది ఇట్లా ఏదో చెప్తారు, దాని మీద మనం మోహం పడుతుంది. అవునా కదా? అంటే దానికి సంబంధించిన సమాచారం ముందు మన నేత్రం ద్వారా మన మనస్సులో పెట్టింది. ఈ మనస్సు ఏది హృదయ గంధిలో, హృదయంలో దాచిపెట్టింది. అప్పుడు ఫోన్ చేస్తున్నా, పలానా నేను చూసినా బాగుంది, నాకు కావాలని, ఎంతైనా పర్వాలే నేను ఇస్తాను అనేటువంటి భావన ఈ చెవుతో విని కూడా మనం ఎన్నిటినో మన మధ్యలో పెట్టుకుంటున్నాము. అలాగే ముక్కుతో వాసన చూసి కూడా ఎన్నో సుగంధాల ద్రవ్యాలు కావాలని మనం కోరుకుంటున్నాము. ఎన్నో ఆహార పదార్థాలు వాసన చూసి తినాలని కోరుకుంటున్నాము. అవునా కదా? ముక్కుతో వాసన చూస్తాము. నాలుక మీదకి వచ్చినాక రుచి రాకముందు ముక్కుతో వాసన చూస్తాం. చూసినప్పుడు మనలో ఒక భావం. ఇలా పుట్టింది మొదలు ఈనాటి వరకు మనకు ఈ పంచ జ్ఞానేంద్రియాలు గుట్టలు గుట్టలుగా విషయాన్ని తెచ్చి నింపిన ఈ హృదయ గ్రంథిలో. అవునా కదా? అలాగే కర్మేంద్రియాలు ఉన్నాయి మనకు. ఈ కర్మేంద్రియాలు అవుట్పుట్ అంటే బయటికి పంపిస్తాయి. ఈ బయటికి వచ్చే ప్రతిది కూడా ధర్మయుతంగా ఉంటే నీకు ఇబ్బంది లేదు. ఇప్పుడు మొట్టది వాక్, మాట కదా బయటికి వస్తుంది. మాట జాగ్రత్తగా మాట్లాడాలి, సత్యమైన పలుకులే పలకాలి. అవునా కదా? సద్వాక్యాలనే వినాలి, సద్గంధ పఠనమే చెయ్యాలి. కాబట్టి ఈ సత్యవాక్కులు పలకాలి. వాక్కు మంచిగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అవునా కదా? ఈ వాక్కు ద్వారా పొరపాటున ఒక మాట అంటే ఆ మాట ఇంతింతై చివరికి మనకే అది ఇబ్బంది కలగజేస్తుంది. అవునా కదా? ఇలా ఎన్నో మాటలు మనం అనడం వల్ల ఆ మాటలు అన్నిటి యొక్క భావాన్ని కూడా మన హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయి. కాబట్టి అవుట్పుట్ కర్మేంద్రియాలన్నీ అవుట్పుట్ అంటే బయటికి పోయేది. వాక్కు, పాని, చేతులు ఉన్నాయి, ఇది కూడా బయటికి వేసేదే. మంచి చేయాలన్నా చెడు చేయాలని చేతులు చేయాలి. సేవ చేయి, గురు పూజ చేయి, దేవతార్చన చేయి, అనాథలకు అభాగ్యులకు ఈ చేతులతో సహాయం చేయి, అన్నం పెట్టు, నీళ్ళు ఇవ్వు, పరిచర్యలు చేయి, మంచి చేయి చేత్తో. ఇది కూడా అవుట్పుట్టే. మూడవది పాదాలు కర్మేంద్రియాలలో, వాక్కు, పాని, పాదం. ఈ పాదాలు కూడా మంచి కార్యాలకు రావడానికి ఉపయోగించు. ఇప్పుడు సౌడ ఇచ్చినాడు అమృతనగర్ నుంచి, కాదరబాదలకు వచ్చినాడు పౌర్ణం పూజ, మంచి కార్యానికి వచ్చింది. సరే, ఇంకా ఈరోజు ఇక్కడ జరుగుతుంది కాబట్టి తన మనసులో కదిలింది, చీపాడు కూడా పోదాము ఆశ్రమం దగ్గరికి అనిపించింది. మరి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం ఆశ్రమం 4 ఏళ్ళు అయింది. 4 సంవత్సరాలుగా ఆయన రాలే. ఈరోజు తన మనసులో కడిగింది, భావన వచ్చింది. రావాలంటే ఏం కావాలా? పాదాలు కావాలి, కాళ్ళు కావాలి. బండి మీద వచ్చినా కాళ్ళు ఉండాలా. కాళ్ళు లేకపోతే బండి తోలుతాడు ఆయన, తోలలేడు కదా. కాబట్టి ఈ పాదాలు నీకు మంచి మార్గాన్ని నడిపించినాయి. కాబట్టి ఈ విధంగా ఈ పాదములు మనకు అవుట్పుట్ అంటే బయటికి మన యొక్క హృదయ గ్రంథి నుండి బయటికి తీసుకెళ్తుంది మనల్ని. కాబట్టి మంచి కార్యాలకు ఈ పాదాలను వినియోగించాలా. గురు కార్యాలకు, దేవీ దేవత పూజలకు, తర్వాత సత్సంగాలకు,
తర్వాత మన ఉద్యోగానికి, మన సంసారానికి మంచిగా ధర్మయుతంగా ఉన్నటువంటి కార్యక్రమాలకు పోవడానికి ఈ పాదాలను మనము వినియోగించాలి. ఇక 4వది గుహ్యము, అంటే మూత్ర విసర్జన చేసే అవయవము. మూత్ర విసర్జన అనేది శరీర ధర్మ ప్రకారం జరుగుతుంది. కానీ ఆ యొక్క గుహ్యమునందే మరి ఇంకొక కార్యం చేస్తాం మనము, సృష్టికి గాను, అంటే సంయోగం చెందుతాం. ఆ సంయోగం కూడా ధర్మయుతంగా పెళ్లి చేసినటువంటి భార్యాభర్తలే మరి ఆ యొక్క సృష్టి కార్యాన్ని చేసుకుని మంచి సంతానాన్ని పొందాలి. అక్రమ సంతానం కానీ అక్రమ సంబంధాలు కానీ లేకుండా ఇది బయటికి పోయేది కాబట్టి ఇక్కడ కూడా మనము మంచిగా ఉండాలి. ఇక 4వది బుధం, మల విసర్జన చేస్తుంది. అది కూడా మంచిగా జరిగేటట్టుగా నువ్వు నీ ఆరోగ్యాన్ని పెట్టుకోవాలి. ఏ రోజు కార్యక్రమం ఆ రోజు పూర్తిగా మనం ఆహారం తింటానే మళ్ళీ మలిన పదార్థాలు బయటికి పోయడానికి ఉపయోగపడేటువంటి ఆ యొక్క వాయువు నుండి కూడా మనం వచ్చడానికి మంచి ఆహారం తీసుకోవాలి. అవునా? ఇట్లా ఈ విధంగా జ్ఞానేంద్రియాలు లోపలికి తీసుకుంటే కర్మేంద్రియాలు అవుట్పుట్. మరి ఈ రెండిట్లోనే మనకు పంచ ప్రాణాలు కూడా ఈ యొక్క హృదయ గ్రంథికి వస్తాయి. వ్యానము, సమానము, ప్రాణము, ఉదానము, అపానం అటువంటి పంచవాయువులు కూడా మనకు ఈ యొక్క హృదయ గ్రంథిలో ఉంటాయి. కాబట్టి ఈ పంచవాయువులకు సంబంధించినటువంటి ఈ సమాచారం అంతా కూడా ఈ శరీరంలో ఏ విధంగా అనేది ఆ యొక్క ఇంద్రియానుసారంగా జరుగుతూ ఉంది. వాటిల్లో ఏదైనా తేడా జరిగితే మన మనసు అకలావికలం అవుతుంది. కాబట్టి అట్టి స్థితిని కూడా మనము గ్రహించాలి. ఆ ప్రాణ సమాయుక్త అనే నాసాభ్యంతర చారున ఉన్నటువంటి ఆ యొక్క శ్వాసను కూడా మనము క్రమబద్ధీకరించి మంచి ఆ యొక్క శ్వాస లెక్కచారం, అంటే రోజుకు 21,600 హంసలు మనకు జరుగుతాయి. అలా జరిగినా నువ్వు 100 సంవత్సరాలు హ్యాపీగా జీవిస్తావు. అయితే ఆ 21,600కు మించితే నీకు ప్రమాదం వాటిల్తుంది, తక్కువ సమయంలో మరణిస్తావు. అటువంటి శ్వాస మీద కూడా నువ్వు ఒక కన్నేసి మంచిగా గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది ఆ ప్రాణ సమాయుక్తాన్ని నా సాభ్యంతర చరణ శ్రీకృష్ణ భగవానుడు బౌద్ధుడు చెప్పినట్లుగా మరి ఆ రెండింటిని ప్రాణాపానములు కలిపేదానికి నువ్వు అన్ని పనులు చేసుకుంటూ కూడా దాని మీద మనసును కేంద్రీకరిస్తే ఆ మనసు అనేది పరి విధాలుగా పోకుండా ఉంటుంది అనేటువంటి జరుగుతుంది. ఒక బుద్ధి కూడా ఇక్కడ నిర్ణయం చేసే బుద్ధి ఒకటి ఉంది మనకు. ఆ బుద్ధి ఏది మంచి ఏది చెడు నిర్ణయం చేస్తుంది. కానీ దాని మాట వినకుండా మనము మనసు మాట విని, ఇక్కడ మనసు బుద్ధి రెండు ఉంటాయి. బుద్ధి ఎప్పుడు సత్యమే పలుకుతుంది, బుద్ధి ఎప్పుడు మంచి చెప్తుంది, అది నిర్ణయం చేస్తుంది. కానీ మనసు దాని మాట వినదు. ఒక మనిషి మన ముందర పోతూ ఉంటాడు, ఆ జబ్బులో ఏదో దివ్యాంగులు తీస్తాడు బయటికి, ఆ జబ్బులో నుంచి ఒక 500 నోటు కింద పడింది. వాడు చూసుకొని పోతున్నాడు, వెనకాల మనం పోతున్నాం, మనకు దొరికింది. వెంటనే బుద్ధి చెప్తుంది వాడికి ఇచ్చేయండి. మనసు చెప్తుంది నీ అదృష్టం, నీకు దొరికింది, అది వాడి కర్మ వాడు పోగొట్టుకున్నాడు, నీకు పుణ్యం నీకు వచ్చింది, దేవుడు ఇచ్చినాడని చెప్తుంది. ఎంత మోసం చేస్తుందో మనం. ఆ లక్ష్మీదేవి నిన్ను ఒరించి వచ్చిందిరా, ఎందుకు పోగొట్టుకుంటావు, తీసుకొని జోడు పెట్టుకో అని మనసు చెప్తుంది. ఎంత మోసం చేస్తుంది మనసు. కానీ బుద్ధి వాడు ఏ పని మీద పోతున్నాడో ఏమో పాపం మనకి అనేటువంటి వానికి ఏ అవసరం ఉందో పొరపాటున పోగొట్టుకున్నాడు, ఇచ్చేయని బుద్ధి చెప్తుంది. కాబట్టి మనసు బుద్ధుల యొక్క ఇందులో మనము నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ 17 ఇంద్రియాలే హృదయ గ్రంథి. అర్థమైందా? అందుకని ఇక్కడ అంటున్నాడు, పరమాత్మ నెరుగావేమే పాపిష్టి మనస భయమిడిచి ఉండవేమే. ఓ పాపిష్టి మనస, పరమాత్మ నెరిగే నీకు భయం ఉండదు. ఈ ప్రపంచ విషయాలను పట్టుకున్నావా నీకు అన్ని భయాలే.
మరి అందుకే సద్గురు శరణం భవ భయహరణం అన్నారు. మరి ఆ భవ భయహారం కావాలంటే సద్గురు శరణాలు మనకు ఆశ్రయించాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ పరమాత్మను ఎరుగుతావో అప్పుడే భయము నీకు ఉండదు. ఎందుకంటే ఆ పరమాత్మనందు ఏమీ లేదు. ఆ పరమాత్మనందు ఎలాంటి కళంకము లేదు. అది నిర్గుణము, నిరాకారము, నిరంజనము, నిర్మలము. అట్టి స్థితిలో నీవు ఉంటే నీకు ఎలాంటి భయము లేదు. పరమాత్మాయ వారనడు పరిశీలనము లేక, పరమాత్మాయ వారనడు పరిశీలనము లేక, ధరపైన ప్రతిమలకు దండాలు పెడుదు. పరమాత్మ నెరుగావేమే పాపిష్టి మనస భయమిడిచి ఉండాలేమే. ఆ పరమాత్మ ఎవరైనటువంటి పరిశీలనం నీకు తెలియక, ఆ పరమాత్మ పరిశీలన చేసుకోవాలంటే ఆ పరమాత్మ నువ్వు పరిశీలనం చేసుకోవాలంటే మరి సద్గురు కరుణాకటాక్షము లేనిది ఆ పరమాత్మను నువ్వు పరిశీలనం చేసుకోలేవు. అంటే ఈ మాయా ప్రపంచము యొక్క వలలో చిక్కి నీవు పరితపిస్తున్నావు కాబట్టి పరమాత్మను తెలుసుకోవడానికి పరిశీలన సొంతంగా చేసుకోలేవు. కాబట్టి మరి ఆ సద్గురువు దగ్గరని మనం ఆశ్రయిస్తే ఆ పరమాత్మ యొక్క నిజతత్వం మనకు తెలియబడినప్పుడు ఇంక మనకు ఎలాంటి సంశయం బాధ లేకుండా ఉంటుంది. అది లేక నువ్వు ఈ ధరపైన ప్రతిమలనే దండాలు పెడుతూ తిరుగుతూ ఉన్నావు అంటే ఈ బొమ్మను నమ్ముకొని నీవు ఆ పరమాత్మ విషయము తెలుసుకోలేకుండావు అని ఇక్కడ మనకు గురువుగారు చెప్తున్నారు. నిజమేదో గనాకున్నావే ఓ మాయ మనస అగునరయా లేకున్నావే. నిజమేదో గనాకున్నావే ఓ మాయ మనస అగునరయా లేకున్నావే. నిజమేదో గనాలేక నిలభ్రాంతులలో బడియు, నిజమేదో గనాలేక నిలభ్రాంతులలో బడియు, సుజనుల దరి చేరి సుజనుల దరి చేరి సుగజెరుగాకున్నావు పరమాత్మ నెరుగావేమే పాపిష్టి మనస భయమిడిచి ఉండావేమే. ఆ నిజమేదో కనుక్కున్నావే ఓ మాయ మనస. మొత్తానికి మన ఏవా మనుష్యానాం కారణం బంధం మోక్షయ అంటే ఈ మనస్సే బంధానికి మోక్షానికి కర్త కర్మ క్రియ అయి ఉన్నది ఈ మనస్సే. కాబట్టి ఆ మాయ మనసుకే చెప్తున్నాడు గురుదేవుడు. అజయుడు అజునెరుగకున్నావే అంటే బ్రహ్మం ఎవరు? అహం బ్రహ్మస్మి అని వేదతి. ఆ బ్రహ్మం ఎవరో తెలియక నిజమేదో కనుక్కోలేక ఈ ఇలలో ఉన్న భ్రాంతులలో పడి పెద్దల దరికి చేరకుండా ఉన్నావు నువ్వు. సుజనుల దగ్గరికి అంటే గురువులు, సుజనులు అంటే గురువులు. ఆ సుజనుల దగ్గరికి నువ్వు చేరుకొని ఆ సుగతి అంటే మంచి గతిని ఎరుగకున్నావు. ఆ మంచి గతిని నువ్వు పొందకుండా ఉండి అధోగతి పాలవుతున్నావు. కాబట్టి ఈ భ్రాంతులలో పడి చిక్కుకున్నావు నువ్వు అని చెప్తున్నాడు. అలసాట నీకేలానే ఓ వెర్రి మనస ఆలోచనములేలానే. అలసాట పడనేలా ఆలోచించగా నేల, అలసాట పడనేలా ఆలోచించగా నేల. ఇలను విడువక ముందే ఇలను విడువక ముందే నీవా సత్యము గనవే పరమాత్మ నెరుగావేమే పాపిష్టి మనస భయమిడిచి ఉండావేమే. ఎందుకు అలసట పడతావు? ఈ ఇరలో ఉన్నటువంటి రూపనామాదులను దేవుడని నమ్మి బ్రహ్మం ఎవరో కానలేక ఉన్నావు. నీవే బ్రహ్మమై ఉన్నావు. అటువంటి ఆ పరమ రహస్యాన్ని తెలుసుకోలేక అలసటలు పడుతున్నావు. ఎందుకు అలసటలు పడుతున్నావు? మన దేవుడు రమణ స్వామి ఎక్కడో దేవుడు గడలని
కక్కసపడి తిరగనేల కాయములోన నిక్కమున నాత్మను మక్కువతో తెలియలేక మోసపడినావు. తిక్కాబట్టి దిమ్మరునైనావు. సక్కాని సద్గురుని సందర్శనము లేక చెక్కి నా ప్రతిమని సర్వేశ్వరుడు నమ్మి మోసపడినావు. తిక్కాబట్టి దిమ్మరులైనావు. కాబట్టి ఎక్కడో ఉన్నాడని నువ్వు అలసట పడుతున్నావే. ఎందుకే నీకు అలసటావు? వెర్రి మనసా, ఆలోచనములు లేక అలసట పడేలా నువ్వు ఆలోచన రహితుడివైపోయినావే. ఆలోచించి తెలివి జ్ఞానం లేకుండా పోయింది నీకు. పడనేలా ఆలోచించకనేలా నెలను విడవక ముందే, అంటే ఈ భూమి నుండి నువ్వు నిష్క్రమించక ముందే నీవా సత్యమును గనవే. అంటే ఆ సత్యమైన పరమాత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకోవే అని చెప్తున్నాడు. మూఢత్వమున నుండాకే ముద నష్టి మనస యాడాయే మోయనబోకే. మూఢత్వమున నుండాకే ముద నష్టి మనస యాడాయే మోననబోకే. మూఢత్వమిడలేక నారుడి పడలేక, మూఢత్వమిడలేక నారుడి పడలేక పాడైపోయేవు బ్రతుకంతా వ్యర్థముగా. పరమాత్మ నెరుగావేమే పాపిష్టి మనస భయమిడిచి ఉండావేమే. అంటే అనాదిగా ఎన్నో తరతరాలుగా మన తాత ముత్తాతలు నమ్ముకున్నటువంటి ఇలా ప్రతిమలను నమ్ముకొని మూఢత్వముతో నీవు ఉండబోతే ఓ ముదనష్టి మనస వాటిని నమ్ముకొని ఉండబాకే. ఏడా ఏముని అనబోకి. అది ఏడో రేపు మనకాదు వచ్చింది. మనకు దేవుని చూసుకున్నంత యోగ్యత మనకుందా? మన బతికేంది, మన కథ ఏంది? రెక్కాడితే డొక్కాడాలా? తిన్ను గతి లేదు మనకు. దేవుడితో మనకేమని ఏమవసరం? అది ఎవరికో మహనీయులకు, బాగునులకు, ఏదో పెద్ద పెద్ద రాజులకు, మంత్రులకు, వాళ్ళకి కానీ మనకెందుకులే? ఏడైతే అదిలే, ఏమోలే, నాకు వీలు కాదులే బా, నువ్వు నాకాడదు ఈ సంసారంలో. పొద్దున్న లేచినాచి భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిలి, ఎనుములు, బరిగొడ్లు, కూడలు ఇన్ని పెట్టుకొని నిన్ను వచ్చారు ఆ ఊళ్ళో భజన కాడికి. ఉన్నట్టు మా రాత్రికి సభ ఉందంటే లేదు, నేను మాకు బరిగొడ్లు ఉన్నాయి, అక్కడ ఉంది, పిల్లలు ఉన్నట్టు పోవాలని పాపం రాత్రి అందరూ వెళ్ళిపోయినారు. అట్లా ఈ యొక్క దిండులు పడి యాడో ఏమో లెబ్బా నాకెందుకు, ఆయన ఏదో మా ఇంటికాడ దేవుడు ఉన్నాడు, రామకృష్ణ తింటే ఒక మాటతో పోతుంది అని ఆ మూఢత్వాన్ని విడలేక, నా రూఢి పడలేక, అంటే దాన్ని రూఢిగా తెలుసుకోలేక, అంటే యథార్థంగా నువ్వు తెలుసుకోలేక పాడైపోయేవు. బ్రతుకంత వ్యర్థముగా ఈ జీవితం వ్యర్థమవుతుందయ్యా. మానవ మళ్ళీ రాదు, వచ్చింది ఒకసారి. దీన్ని నువ్వు వ్యర్థం చేసుకోబాకు. ఈ బతుకును గురువును ఆశ్రయించి ఈ యొక్క దైవతత్వాన్ని తెలుసుకో అని చెప్తున్నాడు. సత్యాసత్యములెరుగావే సోమారి మనస నిత్యమన్నదిగా నావే. సత్యాసత్యము గనక సకల చింతలు బడియు, సత్యాసత్యము గనక సకల చింతలు బడియు, గత్యంతరము లేక కడగండు బడేదావు. పరమాత్మ నెరుగావే పాపిష్టి మనస భయమిడిచి ఉండావేమో. సత్యాసత్యము, సత్యమేదో అసత్యమేదో తెలుసుకున్నావు. మొన్న పోయిన వారం మనం ఒక మాట చెప్పుకున్నాం. వేదాలలో పెద్దలు మనకు శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతపరుడు, బ్రహ్మసత్యము జగత్తు విద్య అని చెప్పారు. బ్రహ్మసత్యము జగత్తు విద్య అంటే మనము ఆ యుద్ధిలో పడిపోయాము. మరి ఆ బ్రహ్మ ఎవరు? జగత్ ఏంటి? ఈ శరీరం జగత్తు కాదా? మరి నేనంటే ఎవరు? యాడుకోబడింది. అది ఆవత్ మనస గోచరం, అర్థం కాదు. బ్రహ్మ ఏమో సత్యము, జగత్తు మిథ్య. సత్యమింది ఎక్కడుంది, యాడుంది?
అది తెలియబడుతుందా? దాని సత్యమని ఎట్లా మనం నమ్మేది? ప్రత్యక్ష ప్రమాణం ఉందా? దేవునికి ప్రత్యక్ష ప్రమాణం ఉందా? లేదు. బ్రహ్మము ఏ జగత్తుగా మార్పు చెందింది. ఒక తల్లే బిడ్డగా మార్పు చెందింది. ఒక గొంగళి పురుగే సీతకోచిలుకలాగా మార్పు చెందింది. ఒక చీకటే వెలుగయ్యింది. ఈ వెలుగే చీకటయింది. ఇక్కడ రెండు లేవు, ఒకటే ఉన్నది. బ్రహ్మ సత్యమైతే జగత్తు కూడా సత్యమే. ఎందుకంటే సర్వం కలివిదం బ్రహ్మ. ఏం చూడ అర్థమవుతుందే? సర్వం కలివిదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే చెప్పినారు కదా పెద్దలు. అఖిలం అంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలం సర్వశక్తితో శోభించు సుస్థిరముగా. దూరం స్వామి వాక్యం ఇది. అఖిలం అంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలం. ఈ అంత బ్రహ్మస్వరూపమే. అఖిలం అంతయు బ్రహ్మము, బ్రహ్మమే అఖిలము. బ్రహ్మానికి ఈ అఖిలానికి ఈ జగత్తుకు తేడా లేదు, రెండు ఒకటే అనేటువంటి ఆ సత్యము ఎరుగవే మనసా. ఏది సత్యము ఏది అసత్యము చెప్తున్నారు పెద్దలంతా. బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అంటున్నారు. అది ఎరుగు ఎట్లనో. మిథ్య ఏమి లేదు ఇక్కడ, అంతా సత్యమే. మిథ్య అంటే అది నీ భ్రమ, నీ భ్రాంతి, నీ మూర్ఖత్వం, నీ మూఢత్వమే మిథ్య. కాబట్టి సత్య సోమారి మనస. నువ్వు సోమరి వాటి చెప్పిన మాట ఇది చెప్పిన వాటిని పోతున్నావు. విశ్లేషణ చేయి. నువ్వు మనిషివి, నీకు మేధస్సు ఉంది, నీకు తెలివింది, నీకు జ్ఞానం ఉంది. విచారించు, ఇది అవునా కాదా తెలుసుకొని ముందుకు అడుగు వేయి. వాళ్ళు చెప్పిన మాట ఇది చెప్పిన మాట శాస్త్రాలు నమ్ముకుంటే అడుగుతురావరా అన్నాడు దూరం నేస్తాను. శాస్త్రాలు అడుగుతోవా, నీ స్వభావమే నిజము, సత్యము, అది నీ అనుభవము. ఎవరు నీవంటే ఇక్కడ నీవే బ్రహ్మము, నీవే పరమాత్మ, నీవే అచలము. అటువంటి నీ స్వరూపమే సత్యము. అది శరీరము లేకుండా కనపడడానికి అవకాశం లేదు. కాబట్టి శరీరధారి అయి వచ్చాడు భగవంతుడు. అందుకే చెప్పాడు వీరబ్రహ్మం గారు, చిల్లరకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడురా హరే హరే, చిత్తములో నా సింహయమూర్తిని చూసి ధరించితే సరే సరే, చిల్లరకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడురా హరే హరే మాట హెచ్చరిక చేసినాడు. అంతేకాకుండా ఈ జన్మ మిక దుర్లభమురా, ఓరి సజన్మ సాకార సద్గురుని గణరా. ఈ జన్మ మిక దుర్లభము. సజన్మ సాకార సద్గురుడు అంటే రూపనామాధికముతో ఒక తల్లి గర్భంలోంచి పుట్టి వచ్చిన వాడుగా నిజమైన దైవము. అట్టు గురువే బ్రహ్మ, అట్టు గురువే విష్ణువు, అట్టు గురువే ఈశ్వరుడు. ఆయనే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి సజన్మ సాకార సద్గురువుగా చెప్పినాడు. కాబట్టి ఆ సత్యాసత్యం అన్నది ఎరుగలేక కానలేక సత్యాసత్యము గనక సకల చింతలు పడి, అంటే ఆ సత్యాసత్యం తెలుసుకోలేక సకల చింతలు వాడొక మాట చెప్పా, వీడొక మాట చెప్పా, వాడు ఇది దేవుడు అనేవాడు, గోముడు దేవుడినే, ఇది కాదనే ఒకడు, అది కాదనే ఒకడు. ఒక సిద్ధాంతం అంటే 10 మంది గురువులు 10 రకాలుగా చెప్పేదానికి ఈ దేవుడు నాశనం అయిపోతున్నాడు. అంటే అదిగే చెప్తున్నాడు సకల చింతల పడి, సత్యాసత్యము గనక సకల చింతలు పడి, సత్యసత్యని తెలియక వాడు చెప్పింది అన్ని సకల చింతలు పడుతున్నావు. ఇది ఎట్లబ్బా ఇది ఎట్లబ్బా అని చింతపడుతున్నావురా. గత్యంతరము లేక కడగండ్లు పడతారు. ఇంకా గత్యంతరం లేక అర్థం కాక ఈ కడగండ్లు పడుతున్నావురా, దుఃఖపడుతున్నావురా. నేను మేనులు తరచావే అజ్ఞాన మనస, నేనేదో నిజ మెరుగావే. నేను మేనులు తరచి నాదారామును గనియు, నేను మేనులు తరచి నాదారామును గనియు, ఈ అఖిల జగమునకు ఆత్మాదేవుడా ననవే. ఎంతో గొప్ప మాట చెప్పాడు మా గురుదేవుడు ఇక్కడ. మహాతల్లి సద్గురు శరణాంబ ఆయన రాసిన పాటలు.
నేను ఎంత గొప్ప మాట చూడయ్యది. నేను మేములు తలసాగే జ్ఞాన మనస నేనేదో నిజ మెరుగారే. ఈ నేను మెరుగుగా చెప్తున్నాను. ఈ నేను మెను తరచి చూడరా. నేను ఆయన చెప్తాడే ఎవరు ధర్మవరం ఆయన వాళ్ళ గురువు దగ్గర కూర్చొని ఉంటే ఒక ఆయన వచ్చి చంపకేసి తీసి పీకితే ఏమయ్యా గురువును కొడతావు, ఇది ఎక్కడ అన్యాయమయ్యా అంటే ఏంద్రా అశరీర గురువు కదా మీ గురువు, అశరీర గురువు కదా, ఆయన కొడితే నీకెందుకు బాధ. ఏం సవడా ఈ మాట యాడికి పోతుందో అర్థం చేసుకోండి. ఊరికి ఆ మాట వినడం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. అశరీర గురువు మా గురువు, అశరీర గురువు అశరీర గురువు అంటున్నారే అశ సిద్ధాంతులంతా. అశరీర గురువు కావాలా? అశరీర గురువు ఉన్నారా? నువ్వు నిజంగా శరీరం లేకపోతే ఇప్పుడు నేను పుట్టింది నీకు ఎందుకు ఎట్లా నొప్పించింది, నా గురువు పుట్టిన నువ్వు ఎందుకు అంటున్నావు? శరీరం లేని వాడిని కొడితేనే తిడితేనే, అవునా కదా? అందుకే మీరు చెప్తుంది ఇక్కడ నేను మేములా తలసాగే అజ్ఞాన మనస నేనేదో నిజా మెరుగాగే. నేను మేనులో తరచి నాగారామును గనియు, మేనులో తరచి నాగారామును గనియు, ఈ అఖిల జగమునకు ఆత్మాదేవుడా ననవే. ఏ మాట! ఈ అఖిల జగత్తుకు జగమునకు ఆత్మదేవుడు ననవే, నేననవే. ఈ నేను మేము చర్చించుడేవో అజ్ఞాన మనస నేనేదో నిజమేను. నేను మేనులా తరచి నా ఆధారాన్ని కని. ఇప్పుడు నేను మేను తలిస్తే నేను వేరు మేను వేరు అని అంటున్నారే. నేను లేకుండా నేనుందా? నేను లేకుండా నేనుందా? ఇది ఎట్లా వేరైతాయి? లేదు కదా, ఒకటే కదా. ఎక్కడ చెప్పినారు? నకసిక పర్యంతము పరమాత్మ స్వరూపం ఈ దేహం. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. ఈ దేహమే దేవాలయము. నకసిక పర్యంతం కాటి గోలి నుండి నన్నెత్తులు ఎంటుక వరకు పరమాత్మ స్వరూపము. ఈ దేహాన్ని విడిచిపెడితే యాడుడయ్యా పరమాత్ముడు? ఎక్కడ చూస్తావయ్యా నువ్వు పరమాత్మని? చెప్పు. కాబట్టి నేను తరచి నేనేదో నిజమేరుగావే, నేను మేలు తరచి నాధారమును గని. ఈ నేను మేనులు వేరు కాదడం ఒక్కటే. ఏక బీజ సంజనితములు. రెండు అన్నవా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. రెండు లేవు, ఒకటే నీవే దేవుడు. ఈ శరీరంలో ప్రతి ఈ జంతువు కూడా పరమాత్మ స్వరూపమే, అవునా కదా? ఈ అఖిల జగమునకు ఆత్మ దేవుడు అన్నవే, పరమాత్మను ఎదిగేదే. ఈ అఖిల జగత్తుకు ఆత్మ దేవుడు నేనే. నేనేరా ఏ నోటను విన్నా నేనేరా. నేనే నాలుగు వేదములను ఉపనిషత్తుల నెల్ల భాష్యములు. నేనే నాలుగు వేదములను ఉపనిషత్తుల నెల్ల భాష్యములు. సర్వతిందుకు సర్వవేత్తలు నన్నే నారాయణుడిగా నేనేరా. ఏ నోటను విన్నా నేనేరా. నువ్వు రావుతావురా దేవుడు, నువ్వేరా దేవుడు. ఇంకొకటి ఆడున్నారా ఎదిగనీకి? నువ్వు ఎదిగినవా అజ్ఞాన మనస. ఓ అజ్ఞాన మనస, ఎంత పగలు కొట్టింది అమ్మాడు ఆ పరమార్థాన్ని. కాబట్టి ఆత్మదేవుడు నేననే నిర్ధారణ చేసుకోరా. దానికోసం పాపలాల్సిన అవసరం లేదు, యజ్ఞాలు చేసిన అవసరం లేదు, తపస్సులు ధ్యానాలు అష్టాంగ యోగములు భక్తులు పంచముద్రలు అవసరం లేదు. నేనే అనే స్థితిలో నువ్వు నిలబడు.
భావాతీతమోగున్నది ఓ మందమనస నీవు నేను మోదానేది. భావాతీతమోగున్నది ఓ మందమనస నీవు నేను మోదానేది. సవా నిరవయమూల సంబంధమును లేక మూల సంబంధమును లేక ప్రేమాల రూపమై పరిపూర్ణమున్నది. పరమాత్మ నెరుగావేమే పాపిష్టి మనస బయలుకి ఉండాలేమే. ఇక్కడ ఇంకొక మాట పై మెట్టుకు పోయింది. ఇక్కడ నేను అనే బ్రహ్మం దగ్గర నుంచి ఒక పరిపూర్ణము ఉన్నదని ఆ పై మెట్టుకు పోయింది. ఇక్కడ బ్రహ్మం అంటే సకల సృష్టికి మూలకర్త బ్రహ్మం నేనే. సృష్టి స్థితి లయములకు కారణం నేనే. అవునా? ఆ నేను పైన ఒకటి పరిపూర్ణం ఉన్నదయ్యా, అది భావాతీతం, అది భావాలకు అందదు. అందుకే కృష్ణప్రభుడు వారు పలుకక రాకుయు తలపు విధమైన మదికి తగులక ఎప్పుడు మూడు గుర్తు సందు లేఖను కలిగి ఉన్నది బట్ట పైలు కలరామాయన్న ఇదిగో చూడు కదురాదుడు అన్న అని సౌజ్ఞ ద్వారా పెద్దలు తెలిపినారు మనకి. అంటే అది భావాతీతం. అందుకే లేదు భావాతీతము ఉన్నది ఓ మంద మనస నీవు నేను అనేది. అది నీవు నేను కానిదిరా. నీవు నేను ఇంతవరకు నేను గురించి చెప్పింది అమ్మ. ఇక నీవు నేను కానిది ఒకటి ఉందిరా. సావా నిరవయవము అంటే ఎలాంటి అవయములు లేకుండా. అంటే సావా అంటే ఇక్కడ సా జన్మ అంటే జన్మకు రానిది. నిరవయవములు అంటే అది జన్మకు రాదు, ఏ అవయములు లేనిది. నిరవయములు అవముల సంబంధములు లేక, అలాంటి సంబంధములు ఏమి లేక ప్రవిమల రూపమై అంటే ప్రవిమలం. మలము విమలము. మలం అంటే మాలిన్యంతో, విమలం అంటే ఏం మాలిన్యం. ప్రవిమలము అంటే ఇంకా శ్రేష్టమైనది. విమల అమలామలములకు శ్రేష్టమైనది ప్రవిమలము రూపమై పరిపూర్ణమైనదని ఎరుగు. అది గురువు ద్వారా తెలుసుకోవాలి. అది మాటలతో తెలియబడేది కావాలి, సాధ్యపడేది కాదు. బోధా గురు నిడాకుండావే ఓ పిరికి మనస వేదార్థ మిడాదీయావే. శోధించి మదిలోన సద్గురు శరణంబ, శోధించి మదిలోన సద్గురు శరణంబ. గాదాలు తీర్చిన గణనాము నెరుగావే పరమాత్మ నెరుగావే. పాపిష్టి మనస భయమిడిచి ఉండాలేమే. బోధ గురిని వెళ్తుండవే. బోధ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా ఒక్కరున్నా సరే ఆశ్రమం కాడికి వస్తే ఒక్క 5 నిమిషాలు కూడా నేను వృధా అవ్వకూడదు. నేనే పాడుకుంటా పాటలు కూర్చొని. ఒకట నాకు పండ్లే వచ్చి కూర్చున్నారా దాని గురించి చెప్తా. కూర్చోలేదా బయట తిరుగుతాడు మా వాళ్ళు ఒకసారి బయట తిరుగుతుంటారు. నేను ఒక్కనే పాడుకుంటా పాట. ఒక్క నిమిషం కూడా వృధా చేయదు. మీకు అందరూ తెలుసు వృధా నిమిషం ఉన్నాను నేను. మనం ఆశ్రమం కాడికి వచ్చినందుకు 4 మంచి మాటలు తెలుసుకోవడానికి మీరు వచ్చినారు, చెప్పడానికి నేను వచ్చినాను. ఇక్కడ ఒక్క క్షణం కూడా మనం వృధా చేయకూడదు. బహు జాగ్రత్తగా గురువు చెప్పే మాటలు విని మనం తరించాలి. దానికోసం నేను వచ్చింది అనేది ఆ ఉద్దేశంతో నేను ఆశ్రమం దగ్గరికి వస్తే మాత్రం ఖాళీ కూడా ఏదో ఒకటి చెప్తాను. మన పూజ చేసినా చెప్తున్నాంలే, మనం చూసుకుందాంలే. నో, ముందు బోధ. అందుకని చెప్తాడు బోధా గురు నిడాకుండావే. ఏమో పనిలాగా చెప్పారు అన్నమాట. బోధ గురుని ఎప్పుడు విడకూడదు. గురువు చెప్పేటప్పుడు మధ్యలో నోరు మూసుకొని కూర్చోవాలి.
డిస్టర్బ్ చేయకూడదు. నీకు ఇనే బుద్ధి లేకపోతే బయటికి పో, అంతేగాని ఇక్కడ ఉండేవాళ్ళను డిస్టర్బ్ చేయకూడదు. అదే తువ్వూరు రమణయ్య స్వామి చెప్తే చేతులు ఏముంది దాంట్లోనే పోతాడు. అదెందా నువ్వు చెప్పేంత వరకు తెలియదా మాకు? కాబట్టి అంత సీరియస్ అవుతుంది స్వామి. దగ్గరుంటే కొడతాడు, దూరం ఉంటే చేతులు ఎదురు దాంట్లో తెచ్చాడు వస్తాడు. కాబట్టి బోధా గురు నిడాకుండావే ఓ పిరికి మనస వేదార్థ మిడాదీయావే. బోధా గురు కాడ కూర్చొని వేదార్థాన్ని విడదీయే, నీకేం పడింది? ఇంకా ఆ రహస్యం ఏందో బయట తెలుసుకో. బోధ గురువు వచ్చినాడు కదా బోధించడానికి, ముందర కూర్చో, పాదాలు పట్టుకో, దాన్ని విడదీసుకో, నీ జన్మ తరించిపోతుంది. శోధించి మదిలోన సద్గురు శరణంబ, శోధించి మదిలోన సద్గురు శరణంబ, గాదాలు తీర్చిన గమనము నెరుగావే. ఈ యొక్క నా మదిలో ఈ సద్గురు శరణాంబ మదిలో శోధించి, ఆ సద్గురు ఈ యొక్క శరణాంబ మదిని శోధించి గాదాలు తీర్చి గమనాము నిలుగాలి. ఆయన ఎలా నా గాథలు తీర్చి ఆ యొక్క పరిపూర్ణ తత్వాన్ని, ఈ యొక్క ఆత్మదేవుడను నేనని ఆ పరిపూర్ణ తత్వాన్ని రెండిటిని ఎలా చెప్పినాడో ఆ యొక్క గమనం ఎరుగవే ఓ మనస, ఓ పాపిష్టి మనస. పరమాత్మ నెరుగావేమే పాపిష్టి మనస, భయమిరుచి ఉండావేమే. పరమాత్మాయ వారణడు పరిశీలనము లేక, పరమాత్మాయ వారణడు పరిశీలనము లేక, ధరపైన ప్రతిమలకు దండాలు పెడుతూ పరమాత్మ మెరుగావేమే పాటించి మనస భయమిరుచి ఉండావేమే. జై గురు మహారాజుకు జై. ఇప్పుడు లఘు పూజ చేసి భోజనం చేసుకొని తర్వాత గురు పూజ మళ్ళీ విచారణ. ఓకేనా? జై గురు మహారాజుకు.